ఎందుకు అలాగన్నావో నిజం చెప్తావా చెప్పవా అని శివనారాయణ అయితే పారిజాతం మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక పారిజాతం అది నాంచుతూ ఉంటుంది. నాంచుకు ఎందుకు అలాగన్నావో చెప్తావా చెప్పవా, అసలు నువ్వు నోరు పారేసుకోవడం వల్ల నేను అందరి ముందు నీ నోరు పారేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనేసరికి పారిజాతం ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది. ముసలుడికి అడ్డంగా దొరికిపోయాను కదా, ఇప్పుడు ఏం చేయాలి అనేది అనుకుంటుంది. ఏంటి చెప్తావా చెప్పవా, ఆడితో ఎందుకు అలా చెప్పావు అని అనేసరికి ఇక పారిజాతం తలదించుకుంటూ ఉంటుంది. అసలు నీవు చేసిన పనికి కొడుకు కోడల దగ్గర నిన్ను తిట్టాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అసలు పెద్ద అమ్మగారు ఏమన్నారండి అని చెప్పేసి అనేసరికి అది కాదండి అని పారిజాతం మింగుతూ ఉంటుంది. అసలు అమ్మగారు ఏమన్నారు అని చెప్పేసి అనేసరికి ఈ నిశ్చితార్థం జరగదని మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే సుమిత్ర షాక్ అవుతూ ఉంటుంది. పారిజాతం తలదించుకుంటూ ఉంటుంది. నిజమే అని కార్తీక్ అనేసరికి పారిజాతం అలా చూస్తూ ఉంటుంది. నేను కూడా స్పష్టంగా విన్నాను ఈ మాట, నిజమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీడు దూరాడా నా పనికి అంతే అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. అది కాదు, నేను గతంలో జరిగిన నిశ్చితార్థం గురించి మాట్లాడాను, గతంలో ఆగిపోయింది కదా ఆ నిశ్చితార్థం గురించి మాట్లాడాను, ఇప్పుడు నిశ్చితార్థం గురించి మాట్లాడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. జరగలేదు కదా అనేది పాస్ట్ టెన్స్, అదే ముందు జరిగింది. జరగదు అనేది ఫ్యూచర్ టెన్స్, అంటే తర్వాత జరగబోతుంది భవిష్యత్తు కాలం. అంటే అది అంటే ఈ నెక్స్ట్ నిశ్చితార్థం గురించే కదా చెప్పావు, తెలుగులో చాలా కష్టం పారిజాతం గారు అని చెప్పేసి అనేసరికి గ్రాని ఏదో పొరపాటున అనేసింది, ఎందుకు మీరు అలా రాదంతం చేస్తున్నారు అని అనేసరికి ఏంటి అత్తయ్య గారు, నా కూతురు జీవితం బాగుపడాలని మీకు ఇష్టం లేదా, ఎందుకు అలా అభశుభం జరగాలని కోరుకుంటున్నారు, మేము ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి అనేసరికి అమ్మ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటే మీ నా గ్రానిని వెనకేసుకొస్తున్నావా అని చెప్పేసి సుమిత్ర జ్యోత్స్నను కూడా తిడుతూ ఉంటుంది. ఇక పారిజాతం మీద అలా చూస్తూ ఉండిపోతుంది.